దాని గురించి ఆలోచిస్తే ఫస్ట్ నవ్వు వస్తుందండి మామూలుగా. ఎందుకంటే చంద్రబాబుకు 75 ఏళ్ల వయసు, 40 ఏళ్ల రాజకీయ చరిత్ర, 15 ఏళ్ళు ముఖ్యమంత్రి, 30 ఏళ్ళ బ్రహ్మాండంగా తనని ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు పెంచి పోషించిన 30 ఏళ్ళ వంటి బ్రహ్మాండ వర్గాలు ఇప్పటికీ బ్రహ్మాండంగా ఉన్నాయి. అది నేల విడిచి సాము చేసినట్టుంటుంది. ఆ వర్గాల్ని కాపాడుకోకుండా తన అనుభవంతో అదే ప్రజలు, అదే రాష్ట్రము, అదే మనిషి ఢిల్లీకి ఏం పనిందండి నీకు? నీ అవసరం ఏముందండి వాళ్ళకు చెప్పు? ఆల్రెడీ నీ ఆ పిల్లడు జగన్ బ్రహ్మాండంగా ఉన్నాడు, తనకున్న కాటికి బాగా ఖచ్చితంగా ఉన్నాడు. నువ్వేదో ఆలు లేదు, సూలు లేదు, నీ అవసరం ఏముంటుంది వాళ్ళకు? పైగా మీ పొత్తులో భాగంగా సీఎం పోస్టును పంచుకుంటున్నారు మీరు. నాకు 1 సంవత్సరం, నీకు 2 ఏళ్ళు, నాకు 2 ఏళ్ళని. ఇవన్నీ గమనిస్తున్నారు ప్రజలు, ఇంతమంది కాదు. వెంటనే ఇప్పుడు బ్రహ్మాండమైన కమ్యూనికేషన్ ఉంది. టీడీపీ రాష్ట్రంలో గెలుస్తుంది, జగన్ కు వ్యతిరేకత ఉంది అంటున్న చంద్రబాబు ఎందుకు పొత్తు కోసం పాకులాడుతున్నాడంట? అదే కదా, తనకు బలం చాలే. బలం అంటే చాలేదంటే కారణం కూడా అతనే కారణం. తన బలాన్ని తనే నాశనం చేసుకున్నాడు, ఎవరో కాదు ఇక్కడ. నీకంటే నువ్వేంటావు కదా, నీకంటే సీరియస్ ఎవరుంటారు? నా ముందు అతను ఒక బచ్చా అంటావు. అలాంటప్పుడు ఒక జూనియర్ కదా కళ్యాణ్ అంటే. కళ్యాణ్తో నీకేమవసరం వచ్చింది? అటు కాకుండా ఆల్రెడీ బీజేపీతో సంసారం చేసినావు 5 ఏళ్ళు. రాష్ట్రాన్ని తాకట్టు పెట్టడమే అది ప్యాకేజీ ఒప్పుకోవడం అంటే. రాజధాని అంతా గ్రాఫిక్స్ ఏదో పెద్దలు చెప్తా ఉంటారు, చేసినలో చేసినంత మహాదేవా అని. నువ్వు చేసింది నీకే ఫలితం అంతే. జనసేన సపోర్ట్ ఉంటుందా అంటే గ్రౌండ్ లెవెల్లో టీడీపీకి? ఆ విషయాన్ని గురించి ఆలోచన చేస్తే ఇక్కడ కులాల సమస్య వచ్చి పడింది జనరల్గా. ఎందుకంటే కాపులు బాగున్నారు, మెజారిటీ ఉన్నారు, ఆర్థికంగా బాగున్నారు. ఏదో మా తరపున ఒక నాయకుడు వచ్చినాడని చెప్పేసి వాళ్ళు చాలామంది పెద్ద పెద్దలు మంచి సలహాలు ఇవ్వడము, సూచనలు ఇవ్వడము, లేఖలు రాయడము అవన్నీ చూస్తున్నాం మనం. అతను కూడా తనకున్న కమ్యూనిటీ తోటి ఇట్లా కాకుండా తనదేని శైలిలో వచ్చిన కాటి విషయంగానే బాగుండినాము, తన వర్గం వారైనా సహకరించినామని మేము అనుకుంటున్నాం. అట్లా ఇప్పుడు రీసెంట్గా న్యూస్ ఆయన హరిరామ జోగయ్య కూడా అదేదో ఒక సంస్థ పెట్టి కూడా కాపు దత్తేవనం రద్దు చేసుకున్నాడు. ఆయన సలహాలు ఇస్తున్నాడు కానీ ఈమె కూడా పాటించడం లేదు. అది జగన్ ఒక మాట అన్నాడు, నెక్స్ట్ వైజాగ్లోనే నా ప్రమాణ స్వీకారం ఉంటుందని. రెడీ అయిపోయినాడు, అందుకే సిద్ధంగా ఉంటున్నాడు కదా. సిద్ధం ఉద్దేశం ఏంది? ఇప్పుడు అధికారంలో 5 ఏళ్ళ ఉంటే చక్కదిద్దుకున్నాడు. చక్కదిద్దుకోవడం కూడా ఎట్లంటే ప్రజలకు తను ఒక్కటే నమ్మకం, ఏం చెప్పాడో అది చేసినాడు, ప్రజలు సిద్ధంగా ఉన్నారు. జస్ట్ ఒక 5 రోజులు ఎన్నికలకు కూడా వస్తుందంటే కూడా ఆ సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా మిస్ కాకుండా ఇస్తున్నాడు చెప్పిన మాట ప్రకారం. ప్రజలు ఆదరిస్తున్నారు. ఎవరు వదులుకుంటారండి? మేలు జరుగుతూ ఉంది. రెండోది, ప్రతి ఒక్కరు ఆలోచన చేసే దగ్గర సామాన్య ప్రజలు కూడా నేను ఓటేస్తున్నా, నాకేంటి నా అర్హతను బట్టి నాకు ఇది వస్తూ ఉంది. ఇంతకుముందు ఏం లేదు, దాన్ని వదులుకోవడానికి సిద్ధంగా లేదు. కానీ వీటికి అనేది కాదు, నెక్స్ట్ కూడా ప్రజల తరపున నుంచి ఏదన్నా ఫీడ్బ్యాక్ తీసుకుంటారని కూడా ప్రజలు ఆలోచన చేస్తున్నారు. నెక్స్ట్ ఏదైనా సంక్షేమం అరేంజ్ చేస్తే ఇదో ఈ ప్రాంతానికి ఇది అవసరము, ఈ ప్రజలకు ఇది అవసరము అనేది కూడా ఆలోచన చేస్తున్నారు. ఇక వచ్చి ఆంధ్ర ప్రజలు ఒకనాడు ఎన్టీఆర్ అరివీర భయంకరమైన ఎన్టీ రామారావు గారు ఆ తెలుగు వారిని తాకట్టు పెట్టారని, ఆత్మగౌరవం తాకట్టు పెట్టారు. ఆయనంటే ఈ మగోడు నిజంగానే పెడుతున్నాడు. ఎన్టీఆర్ చూపినటువంటి వచ్చినాడు, అడ్డపెట్టుకున్నాడు, అదంతా పెద్ద కథలు అవన్నీ. కానీ ఆ పద్ధతులు ఏం పెట్టలేదు, ఆ బేసిక్స్ అన్ని పోయినాయి, ఫెయిల్యూర్ అయిపోయినాడు. తనకు సీనియారిటీ పనిచేస్తున్నాడు అనుకున్నాం. 2014లో కూడా అదే సమస్యే. అరే రాష్ట్రం విడిపోయింది, ఇబ్బందులు ఉన్నాం, ఏదో ఒక సీనియరు ఏదో కొద్ది వరకు తోడ్పడతానులే, రాజశేఖర రెడ్డిని కోల్పోయినాం, తనతో సమానమైన వ్యక్తి ఏదో చేస్తానులేని ఆశించినాం. ఏం సున్నా. అన్నిసార్లు ఢిల్లీ పోతే వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదంట. ఆ స్పెషల్ స్టేటస్ కోసం అది కూడా కాకుండా కేవలం ప్యాకేజీకి ఒప్పుకోవడము, దాన్ని నిరుత్సాహపరచడము, రాజధాని అంతా గ్రాఫిక్స్ చూపించడము. ఏం చేస్తే ప్రజలకు అర్థమవుతుందండి? ఇప్పుడు ప్రజలు బలోపేతులైనారు, బాగా డిసైడ్ చేసుకున్నారు ప్రజలు ఎవరికి ఓటు వేయాలని. నాయకులు వాళ్ళు అనుకుంటున్నారు మా ఇష్టానికి పరిపాలన అంటే హైదరాబాద్, ఢిల్లీ అనుకుంటున్నారు వీళ్ళు. అట కాదు ఇది. ఈ మారుమూల గ్రామాల్లో పాలన అంటే గ్రామాల్లో ఆలోచన శక్తి పెరిగింది బాగా.